హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ విక్షోడీస్ అండ్ బ్లాగ్స్ అండి. పిల్లలతోని ఎలా మార్నింగ్ అంతా ఉంటాను అనేది కూడా ఈ వ్లాగ్లో ఉంటుంది అనమాట. మిస్ అవ్వకుండా చూస్తుండండి. చలి మాత్రం చాలా ఉంది, అంటే ముందు కంటే ఇప్పుడు కొంచెం తగ్గింది అనమాట చలి. టైం 6 అవుతుంది, 6 గంటలు అయిందండి లేచాను. ఇంకా పిల్లలు పంపించారు కదా, ఇంకా నైట్ 9 ఉంటాయి కదా, ఇవన్నీ ఇంకా చలికాలంలో చాలా కష్టము. లేచి థైరాయిడ్ ట్యాబ్లెట్ అయితే వేసేసుకొని మిగతా పని అంతా చేసుకుంటానండి. 2 ట్యాబ్లెట్స్ అనమాట. ఇప్పుడు కూడా మళ్ళీ టెస్ట్ చేసుకుంటే ఇంకా కొంచెం హై థైరాయిడ్ ఉంది. అందుకోసమే ఇంకా నేను 137 mcg వాడుతున్నాను. 2 ట్యాబ్లెట్స్ వేసుకొని విడివిడిగా 12 mcg ఒకటి, 12.5 mcg ఒకటి, తర్వాత అలానే 120 అనుకుంటా, 125 mcg రెండు కలిపి వేసుకోనండి. అది ఇలా 2 అనమాట. గ్లాస్తో నీళ్ళు తాగేసి ఇంకా బఠానీలు ఉన్నాయి, అవి అయితే ఉడకబెట్టాలి. సో మార్నింగ్ వీళ్ళకి టిఫిన్ కోసం ఇదిగోండి లంచ్ అనమాట. చోలు అయితే వేసేసాను, నైట్ నానబెట్టేసుకున్నాను. ఇవైతే ఉడకబెట్టాలండి ఇప్పుడు. ఓకే, మార్నింగ్ ఇది అనమాట. ఇంకా అది ఉడుకుతుంది. తర్వాత నేను గోధుమ పిండి కలిపేస్తున్నానండి చపాతీల కోసం పిల్లలకి. రోటీలు అయితే చక్కగా తినేసి వచ్చేస్తారు. ఇడ్లీ దోశ అనుకోండి బోర్ కొట్టేస్తుంది కదా. ఇంకోటి చలికాలంలో మనము ఇడ్లీ దోశ బ్యాటర్ రెడీ చేసుకున్నాం అనుకోండి, అంటే మిక్సీలో అది పైకి అనేది రాదు కదా, బాగా ఉబ్బితే మనకి దోశ లేదంటే ఇడ్లీ చక్కగా వస్తుంది. అందుకే చలికాలంలో 3 నెలలు కూడా అసలు ఇడ్లీ దోశ అనేది పెట్టుకోను. పిండి అయితే కలుపుకొని పక్కన పెట్టేస్తాను. ఇంకో పక్కన ఫ్రూట్స్ కూడా కట్ చేసేస్తానండి ఫ్రెష్ గా. ఒక పక్కన కర్రీ ఫ్రై చేస్తున్నాను, ఇంకో పక్కన శనగలు అయితే ఉడకబెడుతున్నాను, ఇంకో పక్కన వచ్చేసి ఫ్రూట్స్ అనేవి మళ్ళీ ఒలుస్తున్నానండి. ఇట్లా ఉంటది అనమాట. టైం అయింది కాబట్టి వెళ్తురు అయితే వచ్చిందంటే చోలు అయితే ఫ్రై చేస్తాను. అంటే నార్మల్గా ఉడకబెట్టేసి ఆనియన్స్ అన్ని కట్ చేస్తాను అనమాట. కట్ చేసి మళ్ళీ అందులోనే ఇంకా ఉడకబెట్టిన చెన్న అయితే వేసేసాను సింపుల్గా. ఎక్కువ టీకా అయితే వేయలేదు, కారము పిల్లలు తినరు కాబట్టి కొంచెం గ్రేవీ కోసం వాటర్ అయితే వేస్తాను, వేడి నీళ్ళు అంతే. ఇంకా సబ్జీ అయితే క్రితం అయిపోయింది, కాసేపు ఇట్లా బాయిల్ అవ్వాలి అంతే. మొత్తం తీసి పెట్టేసాను, కడగాలి, ఇది వాష్ చేయాలి. బీట్రూట్ అనమాట, సలాడ్లకు ఒకటి ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను. తర్వాత కీరా, ఇవి ఇంకా వీళ్ళకి టిఫిన్ కోసం. అండ్ ఒక కివి అనమాట. కొంతమంది మా పిల్లల్ని చూసి అసలు ఏమైనా పెడుతున్నారా అనేసి అడుగుతుంటారండి, కానీ నేను చాలా పెడుతుంటాను. బట్ వాళ్ళ ఏంటంటే శరీరం అట్లనే ఉంటుంది. బాబు కొంచెం పర్లేదు, పాప మాత్రం వాళ్ళ డాడీ లాగా బక్కగానే ఉంటుంది. మరి పిల్లల విషయంలో లావుతో సంబంధం లేదు కదండి, వాళ్ళు హెల్దీగా ఉన్నారా లేదా అదే కావాలి. ఇక్కడ రోటీలు అయితే ఇంకా నార్మల్గా చేసేసి బటర్ వెంటనే అప్లై చేస్తానండి. అంటే కొంతమంది గ్యాస్ మీద డైరెక్ట్ పెట్టకండి అక్క అనేసి అంటున్నారు కదా, సో ఇక్కడ చాలా మంది అలానే పెడతారండి. అదే నాకు అలవాటు అయితే వచ్చేసింది. మార్నింగ్ అయిందనమాట. వీళ్ళైతే ఇప్పుడు లే చూడు, విక్కీ అయితే ఇదిగోండి ఆల్రెడీ బ్రష్ చేస్తుంది. మార్నింగ్ లేచింది స్కూల్కి అయితే వెళ్ళడానికి. సో ఇంకా ఇప్పుడైతే తనైతే రెడీ అవుతుంది, తనంతటైతే బ్రష్ చేసుకుంటుంది. మళ్ళీ అని చూసారా, ఒక పక్కన వంట చేస్తూ వాళ్ళకైతే ఇంకా లేపుతానండి. వాళ్ళు ఇంకా బ్రష్ అన్ని చేసుకుంటారు. అట్లా నేనైతే ఈ బాక్స్ పెట్టాను కదండి, చాలా మంది లింక్ అడుగుతున్నారు, డిస్క్రిప్షన్ లో పెట్టానండి. ఇది వచ్చేసి లియాన్స్ బాక్స్ ఫస్ట్ది, అండ్ ఇది వచ్చేసి విక్కీ బాక్స్ అనమాట. సో డయానా బాక్సెస్ ఇప్పుడు ఫుల్ గా ట్రెండ్ అవుతున్నాయి కదా, ఫ్లిప్కార్ట్ లో కూడా ఉన్నాయండి. బీట్రూట్ అనుకోండి ఇంట్లో తినరు, అందుకోసం అక్కడ పెట్టేస్తాను, చక్కగా తినేసి వచ్చేస్తారు. అస్సలు ఇంట్లో ఇన్ని వెరైటీస్ అయితే ఏమీ తినరండి. స్కూల్ ఉంటేనే బెటర్. అదే ఇంట్లో ఉన్నారనుకోండి, ఏదైనా హాలిడే రోజు వాళ్ళకైతే మనం ఇస్తూ ఉంటాం, లేదంటే మనకి టైం ఉండకపోవచ్చు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు. అందుకోసమే స్కూల్కి వెళ్ళిపోరు అనుకోండి, ఫ్రూట్ బ్రేక్ అనేసి, ఇంకా స్నాక్స్ బ్రేక్ అనేసి, అలానే లంచ్ బ్రేక్ ఇవన్నీ ఉంటాయి కదా, చక్కగా తినేస్తారు టైంకి. మరి పాప విషయానికి వస్తే తనే మొత్తం రెడీ అవుతుందండి. అంటే ఇక్కడ అక్క స్వెటర్స్ ఏంటి అక్క వేశారు, ఎండాకాలం వచ్చేసింది అనేసి మీకు డౌట్ రావచ్చు. లాస్ట్ మంత్ నేను షూట్ చేశానండి, అప్పుడు చలికాలం ఉండేది, అది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో. అట్లా అయితే తినిపిస్తాను, 2 కాకపోయినా ఒక్కటైనా మ్యాక్సిమం ఒకటి, ఎందుకంటే తెల్లవారు పిల్లలు తినలేరు కదా నానా, కష్టంగా తినిపిస్తాను. ఎందుకంటే మళ్ళీ ఆకలి వేస్తుంది కదా, ఎవరు ఎక్కువ కథం చేసి వస్తారో ఆ ప్రైజ్ వస్తుంది. రోజు ఇట్లానే చెప్తాను ప్రైజెస్ అనేసి. అది పిల్లలకి ఓకేనా, తినాలి, బాటిల్ పెడతాను అనమాట. బస్ది, ఏరోప్లేన్ ఓకేనా. రెడీ చేస్తాను. రా విక్కీ, బటన్స్ పెట్టుకోలేదు నువ్వు, టై చూడు మంచి పెట్టుకోలేదు. విక్కీ రెడీ అయిందండి మొత్తం కూడా. తన మంచిగా ఇది వేసుకో లోపల, ఇది వేసుకో లోపల. లియాన్స్కి రెడీ చేసినప్పటికీ నాకు సరిపోద్ది. పాప అయితే ఇంకా విక్కీ రెడీ అవుతుందండి కదా, అందుకోసమే బై డ్రెస్
సో వైట్ రైస్ మోసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఒక్కోసారి నాకు టైం లేనప్పుడు మాత్రం ఇంక వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడైతే కిందకి వెళ్ళాలి, బస్ కోసం వెయిటింగ్ అనమాట. ఓకేనా, రండి చలో. ఇంకా ఇట్లా ఉంటుంది మార్నింగ్ హడావుడి. ఇంకా ఇల్లుని చూస్తే మాత్రము భయం వేసేస్తుంది అనమాట. ఇంట్లోకి వెళ్ళాలంటే బూత్ బంగ్లా అయిపోయింది మొత్తం కూడా. అక్కడ ఇక్కడ పడేసారు అంతా, అంటే కష్టము కదా. సో ఇదన్నమాట. కింద కూడా చూస్తున్నాడు. తర్వాత వేస్తాను నేను, మీరు వెళ్ళండి ఫస్ట్. వీడు వెళ్తుండే ఇంక రోటీ తిన్నా. నోరా ఆన్లియాన్స్ కూరతో తినరంటే కూర తినట్లేదు. ఇంక రోల్ చేసి ఇచ్చాను. పీషు పదవికి కిందకి ప్లీజ్. చెప్పులు చూసారా, అలా నైట్ ఇంకా వాకింగ్ చేస్తూ వచ్చేసి అక్కడ పడేస్తామన్నమాట. ఇప్పుడు క్లీన్ చేయాలి అన్నీ కూడా. మాది 3rd ఫ్లోర్ అండి ఉండేది. हमारा बस आ गया, पियो नहीं आएगा. వాళ్ళ ఫ్రెండ్ పిలుస్తారు. హాయ్, बस आता है कि चलो ना जाओ, चलो जाएंगे. खड़ा रहे हूँ का ఇంకా అదిగోండి బస్ అక్కడ వస్తుందా. ఇవి చూసారా ఎంత బరువు ఉన్నాయో. నేను వేసుకున్న కార్డ్ సెట్ కదా, అది ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించానండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి మీరు కూడా. బస్ అయితే ఉందన్నమాట. ఇట్లా ఉంటుంది. మా అవతారాలు 3:30 వరకు అయితే ఖాళీ, మొత్తం పని చేసుకోవాలి, వెళ్ళిపోతుంది. करना है ना दीदी, घर में कितना काम है, बहुत ज्यादा काम है. अभी जाके पूरा क्लीन करना है కపడా से झाड़ू అన్నీ ఉన్నాయి. ఇంకా ఇంటికైతే వెళ్తాను, ఒక్కసారి లుక్ చూపించేస్తాను ఎలా ఉందని. ठीक है दीदी, బాయ్ బాయ్. ఇప్పుడు ఇంకా పని చేసేసుకొని మేమైతే మా పని అయిపోయాక మళ్ళీ ఎండలో ఒక 11 గంటలు అయితే కూర్చుంటాం. ఇక్కడ చూసారా చెప్పులన్నీ ఇవన్నీ పెట్టాలన్నమాట. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం రండి. గాడ్ ఎక్కడ సో ఇదిగోండి, ఎక్కడ ఒక్కడ పడేసి ఎంత సుందరంగా ఉందో. అందరిల్లు అంతేనేమో. చూసేసారా, ఇల్లు అంతా గజిబిజిగా ఉంది కదా. ఇలానే ఉంటుందండి ప్రతి ఒక్క ఇంట్లో కూడా. అది కూడా మార్నింగ్ పిల్లలు వెళ్తారు కదా అప్పుడు అని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఓన్లీ నేను ఒక్కదాన్ని కష్టపడతాను, నా ఒక్కదానికే పనులు ఉంటాయి అనేసి నేను ఏ వీడియోలో కూడా చెప్పలేదు. లాస్ట్ షార్ట్ వీడియోలో కూడా చెప్పాను. ప్రతి ఇంట్లో అంటే ప్రతి ఆడవాళ్ళు ఇదే పని చేస్తారనేసి కూడా నేను చెప్పాను. దానికి ఇంకొకరు ఏంటంటే ఓవర్ యాక్షన్ మీరే చేస్తున్నట్లు అనేసి అంటున్నారు. సరిగ్గా వినాలి కదండి. సో ఇందులో ఎవరిది రాంగ్ మిస్టేక్ ఉందనేది మీరే చెప్పండి. అలా ఇంకా కామెంట్స్ కింద కామెంట్స్ ఇచ్చుకుంటూ వెళ్తే నాకు అస్సలు ఇంకా మైండ్ అనేది అప్సెట్ అయిపోతాను. అందుకే పెద్దగా బ్యాడ్ కామెంట్స్ కి నేను రిప్లై ఇవ్వను. బట్ నాకు నిన్న వచ్చిన కామెంట్ అయితే అసలు నచ్చలేదు. నేను ఏమి అనకుండా నన్ను అనడం అయితే వాళ్ళ మిస్టేక్, మీరే చెప్పండి. అలాంటి కామెంట్ వస్తుంది అనేసి నేను ఆ వీడియోలో చెప్పాను. ప్రతి ఇంట్లో అంటే ప్రతి ఆడవాళ్ళకు మాత్రం ఇలానే పని ఉంటుందని కూడా చెప్పాను. సర్లేక పెట్టే వాళ్ళు పెడుతూ ఉంటారు కదా, మీరు పట్టించుకోకండి అనేసి కొంత మంచి కామెంట్స్ అయితే నన్ను బూస్ట్ చేస్తుంటాయి అలాంటివి. అప్పుడు నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంటాయి. నేను ఒక్కదానే చేయట్లేదు, అంటే వీడియోస్ చేసి ఇలా చేయడం చూపించడం అంటే అది ప్రతి ఒక్క యూట్యూబర్ కి తెలిసిందేనండి. ఇంతేనండి, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఇంకా వర్క్ చేసేసుకుంటాను ఇల్లంతా. ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్. పరిగెట్టుకొని ఇట్లా డిస్కషన్ ఇట్లా చేస్తారు. వాళ్ళు ఈవినింగ్ వస్తే ఇట్లా ఉంటుంది అనమాట. ఆ రోజు షూట్ చేయలేదండి, ఇది నెక్స్ట్ డే అనమాట. వచ్చావరా తమ్ముడే? ऐसी व्लॉग बना रहे व्लॉग. పైకి రా. వచ్చారు ఇప్పుడు బుర్ర తింటారనమాట ఒక్కొక్కరు వచ్చిన తర్వాత. వ్లాగ్ అమ్మా. ఆ రోజు టిఫిన్ బాక్సెస్ తీయండి, టిఫిన్ బాక్సెస్ ప్లీజ్. డాడీ పడుకుని డిస్టర్బ్ చెక్ వికి. టిఫిన్ బాక్స్ చూపించుకోండి. లేని టిఫిన్ బాక్స్ తీయండి. ఈరోజు చెక్ విక్కీ అయితే సలాడ్ ఉంచేసింది. ఇది చూద్దాం. ఖాళీ అయిపోయింది. ఇది నెక్స్ట్ డే తీసానండి. ఆ రోజు కూడా బాగా ఖాళీ చేశారు. నువ్వు చూపించే లియాన్ చూడు, ఇట్లా ఖాళీ అవ్వచ్చు టిఫిన్ బాక్స్. ఏం పెట్టానా అంతా ఖాళీ చేస్తాడు. చూసారా గైస్? దిఖానా తూ దిఖానా एक बार दिखा.
బెండి ఫ్రై చేస్తా తినేసావా? ఇంకా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇదేనండి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అంటే ఆ రోజు వేరే డే, ఇంక ఈవినింగ్ అయితే షూట్ చేయలేదు. ఇది వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ డే అనమాట వీళ్ళకి, సాటర్డే ఈరోజు. అండ్ వైట్ డ్రెస్ అయితే ఉంటుంది. ఇంకా డ్రెస్ ఏంటి అక్కడ చేంజ్ అయింది అనేసి ట్యూషన్గా చుట్టూ తీసుకెళ్ళి ఈవినింగ్ అండ్ ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి ఫుడ్ తినిపించాలి. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు యాన్ష్కి అయితే కొంచెం ట్యూషన్ పంపించేస్తున్నానండి. అండ్ విక్కీకి వచ్చేసి నేను ఇప్పుడు ప్రెజెంట్ తీసుకున్నాను. ఇదన్నమాట వీడియో నేస్తే విషు. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్.